హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం టమాటా బజ్జీ ఎలా చేయాలో చెప్తాను. నేను ముందుగా పెనం పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనము 4 ఎర్రగడ్డలు సన్నగా కట్ చేసుకుని పెట్టుకుందాము. అంతలోపు తగినన్ని ఆవాలు, తగినన్ని జీలకర్ర వేసుకుందాము. నూనె వేడాక మనం ఏవైతే ఆనియన్స్ కట్ చేసుకున్నామో అవి వేసుకునేస్తాము. ఇంకా ఈ ఆనియన్స్ అనేది బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఇలా కలుపుతూ ఉండాలి. ఇవి బాగా వేగిన తర్వాత మనము ఒక పచ్చిమిరపకాయలు 5 నుంచి 6 టమాటాలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇలా ఆనియన్స్ అనేది బాగా వేగిపోయాయి కదా. ఒక పచ్చిమిరపకాయ పొడవుగా కట్ చేసుకొని వేసుకునేసామండి. కారం కూడా వేయాలి. ఇంకా పచ్చిమిరపకాయ వేసినాక 2 సెకండ్లు ఇలా కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అంతలోపు టమాటా కట్ చేసుకునేసాం కదా, ఆ టమాటా అనేది వేసుకునేసాం. ఇలా బాగా మాగిన టమాటా వేస్తే అండి టమాటా బజ్జీ మటుకు చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకోండి. కూరగాయలు లేనప్పుడు చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. ఉట్టప్పుడైనా చేసుకోవచ్చు, కూరగాయలు ఉన్నప్పుడు కూడా. ఇప్పుడు మనం ఇది బాగా కలిపినాక 5 నిమిషాల తర్వాత మూత పెట్టేసి ఉడికించుకుందామండి. మూత లేకుండా 2 నుంచి 3 సెకండ్ల వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత మూత పెట్టేసేయండి. ఒక 15 నిమిషాలు మూత పెట్టేసి తీసి చూడండి, టమాటా అనేది వేగుతూ ఉంటుంది. టమాటా బాగా వేగాలంటే చిటికెడంత ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకుంటే ఆనియన్స్, టమాటా, పచ్చిమిరపకాయలు బాగా మెత్తగా వేగిపోతాయండి. ఇలా కలుపుకున్న తర్వాత మనము మసాలా వేసుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టినానండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెడితే బాగా ఉడుకుతుంది. ఇంకా అలానే 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ఇంకా బాగా కలపండి. 2 నుంచి 3 సెకండ్ల వరకు బాగా కలపండి. ఇంకా మూత లేకుండా ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. మనం టమాటా బజ్జీ అంటున్నాం కదా, టమాటా బజ్జీలోనే నేను ఎగ్ వేస్తానండి. కర్రీ మటుకు చాలా బాగుంటుంది. స్పెషల్ టేస్ట్ అండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా చూడండి, బాగా మెత్తగా వేగిపోయిన తర్వాత చిటికెడంత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా కలపాలండి. చూడండి, టమాటా ఆనియన్స్ అనేది బాగా వేగిపోయింది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకున్న తర్వాత తీసి చూడండి, బాగా వేగిపోతుంది. 2 గుడ్లు బాగా పెద్ద సైజ్ అండి ఇవి. చిన్న సైజ్ అయితే 3 తీసుకోండి. ఇలా పళ్ళగొట్టుకొని ఎగ్స్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఆ ఎల్లో అనేది ఉంది కదండి, అది ఉడికే కలపండి. ఒక 2 సెకండ్ల వరకు, పూర్తిగా కలపొద్దు, హాఫ్ బాయిల్గా కలపండి. ఇలా కలిపిన తర్వాత ఒక 10 నుంచి 12 నిమిషాల వరకు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే మనకి ఆనియన్స్, టమాటా, గుడ్డుతో సహా కూడా ఇలా ఆవిరి పట్టి బాగా ఉడుకుతుందండి. చూడండి, మూత తీసి చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత గుడ్డు కూడా బాగా ఉడికిపోతుంది. మనకి టమాటాలో ఉన్న సూప్ కూడా బయట వచ్చేస్తుంది. మీకు చూస్తుంటే తెలిసిపోతుంది కదా. ఇంకా ఇలా 2 నుంచి 3 సెకండ్ల వరకు బాగా కలుపుకున్నారంటే మనకి అన్నీ బాగా వేగిపోతాయండి. ఇది కర్రీ మటుకు చాలా బాగుంటుంది. అన్నంలో కానీ, చపాతీలో కానీ, దేంట్లోకైనా బాగుంటుంది. ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి. ఇది పాతకాలం నాటి పెద్దవాళ్ళు చేస్తారండి ఈ విధంగా. ఇంకా చిటికెడంత కొత్తిమీర వేసుకొని, కొత్తిమీర వేసాక కలపకుండా అలానే ఒక 2 నుంచి 3 సెకండ్ల వరకు మూత పెట్టేసి తీసిన తర్వాత ఆ ఆవిరి అనేది బాగా పడుతుంది. ఆ ఎసురు అనేది వచ్చేస్తుంది. చూడండి, టమాటా కూడా బాగా ఉడికిపోయిందండి. అందుకే నేను కలుపుతున్నాను. ఒక 5 నిమిషాలు ఇలానే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా కలిపినారంటే ఉప్పు కారం సరిపోయలేదో చూసుకోండి. ఉప్పు తక్కువగా ఉంటే వేసుకోండి. అంతా ఉడికిన తర్వాత తగినన్ని శనగింజలు వేయించుకొని శనగింజలు పొడి చేసుకున్నాండి. ఉట్టి పొడే చేసుకొని శనగింజలు. ఇప్పుడు నేను 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు శనగింజల పొడి వేస్తున్నాను. చూడండి, ఈ పొడి వేయడం వల్ల ఏమి యూజ్ అంటే టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. తినని వాళ్ళు కూడా తినాలనిపిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా మా వీడియో చూస్తూ చేయండి. ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తూ ఉంటారు. ఈ విధంగా చేయండి. అసలు టమాటా బజ్జీ ఇలా ఉంటుందా అనేది డౌట్ వస్తుంది. టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. కానీ ఏమి కూరగాయలు లేనప్పుడు టమాటా, ఎర్రగడ్డ ఖచ్చితంగా ఇంట్లో ఉంటాయి. ఎగ్స్ కూడా ఇంట్లో ఉంటాయి. ఖచ్చితంగా ఈ విధంగా చేసి చూడండి. చిన్నపిల్లలు, పెద్దలు అందరూ బాగా ఇష్టంగా తింటారు. చూడండి, కర్రీ మటుకు రెడీ అయిపోయింది. ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని టేస్ట్ చేసుకుందాము. చాలా అంటే చాలా బాగుందండి. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.